హలో గజరా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఇష్టం. ఇప్పుడైతే మనం ర్యాపిడో, ఊబర్, ఓలా అన్ని అయితే ఆన్ చేసేసి అంత లోపట్ల రైడ్ అయితే వచ్చేసింది. రైడ్ ఆగానే యాక్సెప్ట్ చేసేసి పికప్ లొకేషన్ దగ్గరనే ఉండే పికప్ లొకేషన్కి వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. లొకేషన్ దగ్గరికి వచ్చేసి పికప్ అయితే వేసేసుకున్న కస్టమర్ అయితే డ్రాప్ చేసిన పేమెంట్ అనేది 153 చూపించింది. క్యాష్ కలెక్ట్ చేసేసుకొని ఈ మేడం ఇక్కడనే ఉంది కానీ చూసి రావట్లే కానీ ఫోన్ మాత్రం చేస్తుంది. తర్వాత మేడం నేనే అంటే ఓటీపీ అయితే తీసుకున్నా. డ్రాప్ అయితే హైటెక్ సిటీ పడ్డది. మేడం అయితే డ్రాప్ చేసిన తర్వాత 173 అమౌంట్ చూపించింది. క్యాష్ కలెక్ట్ చేసేసిన తర్వాత చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే పడ్డది. పార్సల్ ఏముందా అంటే బట్టలు ఉన్నాయని చెప్పిండు. మళ్ళీ అలా కత్తి కటారాలు ఏమైనా ఉన్నాయనుకో పోలీసు అలా కత్తి కటారాలతో నా గుద్ద చెక్కేస్తారని వాళ్ళు ఏమున్నాయని చెప్పి ముందే డీటెయిల్ గా కనుక్కొని పార్సల్ అయితే తీసుకెళ్ళిన. ఎవరన్నా మీరు కూడా అలా పార్సల్స్ వెళ్తే అన్ని డీటెయిల్ గా కనుక్కొని తీసుకెళ్ళండి. అందులో ఏమున్నాయి ఏందని మనకు సంబంధం లేదు. మనం అన్ని కనుక్కొని తీసుకెళ్ళాలి. పికప్ అయితే ఇది నార్సింగ్ అయితే పడ్డది. ఆర్డర్ అయితే పికప్ చేసిన వెళ్ళేటప్పుడు ఆటో మీద కొటేషన్ అయితే చూసి ఇలాంటి కొటేషన్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ సిగ్నల్ రావట్లే అని చాలా టైం వెయిట్ చేసింది. దాని తర్వాత 200 కలెక్ట్ చేసుకుని నేనైతే క్యాష్ తీసుకుని వెళ్ళిపోయా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా సేపు తర్వాత ఇంటి సైడ్ అయితే సికింద్రాబాద్ కి అయితే ఆర్డర్ పడ్డది. ఇదేందో పార్సల్ ఇచ్చారు. ఇది అంతా చూడని అవసరం లేదు, చూస్తేనే కనిపిస్తుంది. ఒక బుక్ అంట. బుక్ డెలివరీ చేసేస్తే అయిపోతుంది. డ్రాప్ దగ్గరికి వచ్చేసాం. డ్రాప్ దగ్గర వచ్చేసిన తర్వాత ఆయన ఫోన్ పే ఎందుకు చాలా టైం తీసుకున్నాను. ఫోన్ పే అయితే వేసేసిన అమౌంట్ 200. మళ్ళీ డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ అల్వాల్ కి అయితే రైడ్ పడ్డది. కార్గో నుంచి అయితే కాటన్ అయితే పికప్ చేసేసుకున్నా. కస్టమర్ దగ్గరికి వచ్చేసి కాటన్ అయితే డెలివరీ చేసా. 120 రూపీస్ వచ్చినాయి. ఈ రోజు నా ఎర్నింగ్ అయితే 1000 మామ. పెట్రోల్ 200 పోసా. 800 రూపీస్ సేవింగ్. సరే మరి ఉంటా. సైనింగ్ ఆఫ్. నా ఇష్టం.